ఒకగానొక కొడుకని గౌరవంగా పెంచితే గిట్లనే ఉంటది. ఏదో నైట్ డ్యూటీకి పోయి వచ్చినట్టు ఇప్పుడు అన్నాడు. ఎట్లా అన్నాడు చూడు. ఏకులకు బండి కొని రాములయ్య అండ్ల ఏం పోతి నడుపుతావు రాములయ్య ఏకులకు బండి కొని రాములయ్య. టైం చూస్తే 8:30 అయితే ఇంకా బర్రెలేక వన్నాడు. పొద్దెక్కింది మరి లేచి పని చేద్దామన్న సోయలేదు ఏం లేదు. ఆ గుర్రు చూడు గుర్రు కొడతాడు. 2 ఊర్లకే వాడేటట్టు మనిషి हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ. ఏ చాలు పన్నకాడికి కానీ లేచి నిన్ననే నాటేసినాం. అక్కడికి పోయి చూసినా ఆ కొంగలు ఇట్లా దొక్కినాయా, ఒడ్లకు గంటలు పడి నీళ్ళు ఇట్లా పోతానయా, ఏది చూసులేదు. ఇంట్లో మంచిగా వండున్నాడు. వత్త పక్కకే కూర్చున్నావు కదా, లేపరాదు నీ కొడుకును. ఇంకా సరిపోతలే అట్లా నిద్ర. ఎంతసేపు అంటున్నాట? ఎంతసేపు అంటావురా? కోడలు ముంగట ఇద్దరు ఎవరిది బాయికాడి పోయి చూసిరాకో రాదు. రాదే పోతా. ఈ అవ్వ చక్క వండుకొని ఇస్తలేరు నన్ను. ఒక కొడుకని గౌరవంగా పెంచితే గిట్లనే ఉంటది. ఏదో నైట్ డ్యూటీకి పోయి వచ్చినట్టు ఇప్పుడు అన్నాడు. ఎట్లా అన్నాడు చూడు. అదిగా నిన్ను ఎట్లా లేపన్నో నాకు తెలుసురా. ఆ ఊరు కొద్దిసేపు అయినాక పోతా గాని. మీ దోస్త్ వచ్చిండు రాగా రాదు ఎటో పోవన్నట రమ్మంటాడు. వాడు నిన్న కళ్ళు చెప్పిండు. కుంపదీసి నీ ఇప్పుడు పోకపోతే వాడే మొత్తం తాగుతాడు. ఓ మన కడుపు నింపాలి ఇప్పుడు. ఎట్లా చేసి ముఖ్యానికి వచ్చిందే కదా, మనం కడుపు నింపాలి ఇప్పుడు. अभी मजा आएगा ना भिड़ो. నన్ను మళ్ళీ మోసం చేసిండ్రా వీళ్ళు. అమ్మా ఏడే మా దోస్తు గాడు నన్ను నిద్రంతా వేస్ట్ చేసినావు. వాళ్ళ ఇంటికాడ నడుపో. తాగుడంటే లేచినావు. నిన్ను ఎట్లా చెప్పాలి మాకు తెలియదు అనుకుంటానా? ఒక్కొక్కడు కానీ గౌరవంగా పెంచితే కోడలు ముందట మా పరువు తీస్తానవు కదరా. చెర్ల నీళ్ళని కలిసి శరీరం ఆడడానికి ఏమవుతుందత్తా? ముందు నుంచే ఉండాలి. చెర్ల నీళ్ళని కలిసి శరీరం ఆడడానికి ఏమవుతుందత్తా? ముందు నుంచే ఉండాలి. కాదు బాయికాడి ఓ రాదురా, కొంగలు దొక్కుతానే కావచ్చు అక్కడ. నువ్వు ఏమంటే నాకు కూడా దొబ్బులు వస్తాయి. కూలోళ్ళు అప్పుడే వెళ్ళిన అటయ్యా ఇంత తొందర పోతాలేంది? వాళ్ళేం తొందర పోలే పనికి. నువ్వే బర్రెలక వాడిని ఇప్పుడు లేచి వాళ్ళని అంటానువా? ఓహో అవుతలేవు కదా. కళ్ళు కనిపిస్తలేవా? ఆకుంటే నేనెటు పోతానా ఇన్నే ఉన్నా. కళ్ళు కనిపిస్తలేవా? ఆకుంటే నేనెటు పోతానా ఇన్నే ఉన్నా. అబ్బా పంచులే మనకే. ఓ నీ జబర్దస్త్ కామెడీ లాపుతావా జరా? తొందర పొలం కాడికి పో. ఆ నారుని కొంగలు ఏం చేస్తానే, తొక్కుతానే లేకుంటే గండ్ల పడి నీళ్ళు ఎటన్నా పోతానే, పొలం అంతా ఎండిపోతుంది. జర పోయి తొందర చూసిరాపా. ఏ ఒర్రకే మోంగాడుకొని పోతా గాని బాగా కొడతావు. అనిత నువ్వు కూడా మధుకొని పోయి గొడ్ల చుట్టూ పెట్టుకొచ్చిరా పోండి. నిన్ననే ఓ పొలం కాడ నాటేసినాం. ఇప్పుడు ఇంకో పొలం కాడ పోయి గడ్డి కోసుకురా అన్నమాట. ఏం చేద్దాం, తప్పది పోవాలి. తొందరరా ఎంతసేపు? ఏ ఆగరా, అది కొడవలు తెచ్చుకోవద్దా? ఓ నీ అందం పందులు నాకు అద్దాలు ఎందుకు? నీకు పెళ్ళికి పోతాను నన్ను పోయే బాయ్ కాడికేనా? ఓ నీ అందం పందులు నాకు అద్దాలు ఎందుకు? నీకు పెళ్ళికి పోతాను నన్ను పోయే బాయ్ కాడికేనా? ఎండ కొడుతుంది. రాకపోతే ఎండకు ఎండిపోకుండా. ఎండ పాడు కానీ ఏం ఎండ కొడుతుందిరా. ఎండస్తానా నువ్వు నాయబడి? అరే గడ్డి పోయి కనిపించలేదా? నేను కూడా వచ్చే ఆ కొంగలు దొక్కినాయా, గండ్లు పడ్డా చూస్తా పారాదు. నేను చూస్తా కదా, ఒడ్లకంతా గడ్డి ఉన్నది కదా, పోయే రాదు. నీకు మా తెలుసు, మాకు అది కూడా తెలుసు కానీ పా. చెప్పు తినావానే? ఏవో నాయనకి వస్తాను, నీ పని నువ్వు చేసుకో. తొందర అయిపోతా, ఇంటి మోగానే పోదాం. ఓ నీ ఒర్రుడు పాడుగా, నీ ఒర్రుడు కక్కిదలుగా. నేను చూసుకుంటా పో, నువ్వేమైనా వేసుకోపో. ఈయనక్కడ చూడక్కదట. ఓ చూస్తా అని పోతాడు మొగోడు. సగం సగం చూసుకుంటా అన్ని. ఓ నేను కోసుకుంటా పో.
ఏం దొక్కలే గాని ఓ మన్విత ఇక రాయే ఆ గడ్డి కోసిన తర్వాత కానీ ఇక రాయే. పోనీ వరుడు పాడుగానే ఏమైంది? ఇంత నవ్వు పాచిందా? ఏంది అట్లా వస్తాను? ఏం పుట్టింది నీకు రోగం? ఇక రాయే ఎంత మోసం జరిగింది రాయే చూస్తూ రాయే.